ఫ్రెండ్స్ ఈ రోజు ఒక స్పెషల్ బాక్స్ అయితే వచ్చేసింది సామ్సంగ్ దగ్గర నుంచి. సామ్సంగ్ లోనే హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇవి. ఆసమ్ వాసు హింట్ ఇచ్చాను, గుర్తుపెట్టారు అన్నట్లయితే పాస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఆసమ్ వాసు అని చెప్పి బ్యాడ్జింగ్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. సో లెఫ్ట్ అండ్ రైట్ వీళ్ళు ఆసమ్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పి రాశారు. అండ్ బాటమ్ ఎస్ హియర్ ఇట్ ఈస్ సామ్సంగ్ గెలాక్సీ A55 అండ్ A35. ఇక్కడ మనకు పంపించినటువంటి బాక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సామ్సంగ్ దగ్గర నుంచి ఒక లెటర్ అయితే ఉంది, హాయ్ దేర్ అని చెప్పి, ఫ్రమ్ ద టీమ్ సామ్సంగ్. అండ్ బై ద వే ఇది నార్మల్ పేపర్ కాదు. సో దీన్ని మనం మట్టిలో డిస్పోజ్ చేసాము అన్నట్లయితే మళ్ళీ దీని ద్వారా చెట్లు పెరగడం జరుగుతుంది, జస్ట్ లైక్ ఈకో ఫ్రెండ్లీ అన్నట్లు. అండ్ గెలాక్సీ A55 తో పాటు గెలాక్సీ ఫిట్ 3 ని కూడా మనకు పంపించడం జరిగింది. సో ఫిట్ 3 గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ A55 గురించి అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్ రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సామ్సంగ్ గెలాక్సీ A55 5G సామ్సంగ్ బ్రాండింగ్ తో పాటు బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. లైక్ 120 హెడ్స్ AMOLED డిస్ప్లే తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అంట ఇది IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. దీన్ని మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికి 40,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు 12+256GB వేరియంట్ కూడా తీసుకుని రావడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ గా ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ అండ్ దీంతో పాటు టైప్ సి టు టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, కొంత పేపర్ వర్క్ ని ప్రొవైడ్ చేశారు అంతే. ఇక అల్టిమేట్ గా ఫోన్ లో కూడా ఈసారి ప్యాకింగ్ వీళ్ళు వచ్చేటప్పటికే ఈకో ఫ్రెండ్లీ కోసం వీళ్ళు పేపర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ తోటి దీని అయితే ప్యాక్ చేయడం జరిగింది. యూజువల్ గా కవర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈకో ఫ్రెండ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుతాం. ఇనిషియల్ ఇంప్రెషన్ ఫస్ట్ బాక్స్ లో నుంచి ఓపెన్ చేసి మీరు పట్టుకోగానే ఏ సిరీస్ లో ఫోన్ పట్టుకున్నటువంటి ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా ఉండదు. ఇదేదో మీకు సామ్సంగ్ గెలాక్సీ S24 అంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ సిరీస్ చూసారా, అది పట్టుకున్నట్లు లేదా ఫ్యాన్ ఎడిషన్ పట్టుకున్న ఫీల్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే దీని సైడ్ అంతా కూడా మనకి మెటల్ బాడీని అయితే యూజ్ చేశారు. అది కూడా బ్రష్ మెటల్ ఫినిష్ అయితే మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా ఇది ఉండటం వల్ల మనకు కొంచెం గ్రిప్ తో పాటు నిజంగా ఆ ప్రీమియంనెస్ ఏదైతే ఉందో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, యాంటెనాస్ మాత్రమే. అలాగే టాప్ మీకు సిమ్ కార్డ్ స్లాట్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక మెమరీ కార్డ్ వేసుకోవాలనుకున్నా ఎస్ దీంట్లో మనకు మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది, బట్ మీరు సెకండరీ సిమ్ కార్డ్ అయితే త్యాగం చేయాలి. అదేనంటే హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ సైడ్ విత్ IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ తోటి. ఇన్ఫాక్ట్ ఇది అండర్ వాటర్ లో రీసెంట్ గా నేనైతే స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళి దీని అండర్ వాటర్ ఫొటోస్ అలాగే వీడియోస్ తీయడానికి అయితే యూజ్ చేశాను. నిజంగా క్రేజీ. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా నేను అరౌండ్ 6 feet డెప్త్ ఉన్నటువంటి వాటర్ పూల్ లో అయితే నేను దీన్ని యూజ్ చేశాను. అంటే మొత్తం కంప్లీట్ గా కాదు, వస్తూ పోతూ, బట్ ఇది వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికి 8.2 mm రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు 213 grams రావడం జరుగుతుంది. బేసిక్ గా ఇందులో మీకు 2 కలర్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తుంది ఐస్ బ్లూ, మరొకటి వచ్చేటప్పటికి నావీ, కైండ్ ఆఫ్ బ్లాక్ కలర్ అని అనుకోవచ్చు. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి టోటల్లీ 3 వేరియంట్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి 8+128, మరొకటి 8+256 అండ్ మరొకటి వచ్చేటప్పటికి 12+256 హై ఎండ్ వేరియంట్ ఇప్పుడు మీరు చూస్తుంది. సో ఓవరాల్ గా ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఫెంటాస్టిక్. ఆఫ్ కోర్స్ ఏ సిరీస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరొక కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే టోటల్లీ 6.6 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. సామ్సంగ్ కి సంబంధించినటువంటి సూపర్ AMOLED స్క్రీన్ తో మనకు రావడం జరుగుతుంది. 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో సహా, ఇంక్లూడింగ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి HDR అలాగే HDR10+ కంటెంట్ కూడా మీరైతే వాచ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఉన్నటువంటి విజన్ బూస్టర్ టెక్నాలజీ సహాయంతో కలర్స్ ఏవైతే మరింత బ్రైటర్ గా పాప్ అవుతూ మనకు కనపడటం అయితే జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మీకు మాక్సిమం HBM వచ్చేటప్పటికి 1000 nits గా మనకు రావడం జరుగుతుంది. ఇదే కాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి SGS బ్లూ లైట్ ఫిల్టర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ గా ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని నైట్ టైం మనం ఫోన్ చూస్తున్నప్పుడు వచ్చేటువంటి బ్లూ రేస్ ఏవైతే వాటిని ఇది మాక్సిమం కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం ఎక్కువగా చూస్తున్నా కానీ మన కళ్ళకి ఐ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో డిస్ప్లే సెగ్మెంట్ లో సామ్సంగ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్. అండ్ దీంతో పాటు ప్యారల్ ఇందులో మనకి సెంటర్ పంచోల్ కట్అవుట్ ఇచ్చారు కాబట్టి మీరు కంటెంట్ వాచ్ చేస్తున్నా కానీ మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు మీ కంటెంట్ ని ఆస్వాదించవచ్చు. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుందా, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మన ముందు తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో క్వాలిటీ అయితే వినేసేయండి.
సో ఓకే అని అంటాను, బట్ లౌడ్నెస్ ఏదైతే ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే దీంట్లో మనకు వచ్చేటప్పటికే డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మనం తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ వైర్ అండ్ వైర్లెస్ లో మీరు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా మీరు అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అంటే ఎగ్జినోస్ కి సంబంధించినటువంటి 1480 5 నానోమీటర్ బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే మనకి ఇందులో యూస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ BGMI లో కూడా 60 FPS లో నేను ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా లాగ్ లేకుండా అయితే యూస్ చేశాను. ఇన్ఫాక్ట్ దీంట్లో ఉండేటువంటి లార్జర్ ఛాంబర్ అంటే ఏ సిరీస్ లో మొట్టమొదటిసారిగా అన్నిటికన్నా కానీ బిగ్గర్ వేపర్ ఛాంబర్ టెక్నాలజీని మనకి యూస్ చేయడం వల్ల టెంపరేచర్స్ అన్ని కూడా మనకి అండర్ కంట్రోల్ లో రావడం జరుగుతుంది. దీని పక్కకు పెట్టారన్నట్లయితే CPU థ్రాటిల్ టెస్ట్ చేశాను, ఎక్కడ థ్రాటిల్ అయితే కావట్లేదు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలాంగ్ సైడ్ విత్ గిగ్బెన్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సింగిల్ కోర్ లో 1156 అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికి 3393 గా మనకు స్కోర్ చేసింది. యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అందులో కూడా మీకు అరౌండ్ 7 lakh ప్లస్ స్కోర్ చేయడం అయితే జరిగింది. సో క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అని నేను అంటాను. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అలాగే UFS 3.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొచ్చారు. సో డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మరొక 4 generations ఆఫ్ OS అప్డేట్స్ అంటే ఇది Android 14, 15, 16, 17, 18 దాకా మనకి ఇది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ లాస్టింగ్ లో ఫోన్ యూజ్ చేయాలని చూసే వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ దీంతో పాటు 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో మనకి 6.1 UI తో వస్తుంది. 1 UI గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో మీకు వాయిస్ ఫోకస్ ఫీచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ లో మీరు ఎక్కువగా కాల్స్ మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళకి మీ వాయిస్ అనేది ప్రాపర్ గా క్లియర్ గా వినపడటం కోసం ఈ ఫీచర్ అయితే మనకు పనిచేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు సామ్సంగ్ వ్యాలెట్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. మన క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ అన్నిటిని మనకి ఇందులో యాడ్ చేసుకొని ఇందులో ఇంటిగ్రేటెడ్ NFC ఉంటుంది కాబట్టి మన మొబైల్ ఫోన్ ద్వారానే మనము ట్యాప్ అండ్ పే ఆప్షన్ ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదే కాదు నాక్ సెక్యూరిటీ ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ప్రైవేట్ షేర్ అనే ఫీచర్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. అంటే ఎవరికైనా ఏదైనా కంటెంట్ మనము ఫార్వర్డ్ చేస్తున్నాము అన్నట్లయితే కనుక సర్టెన్ ఫ్రేమ్ ఆఫ్ టైమ్ లో మనం దాన్ని అండు కూడా చేయొచ్చు. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్. అండ్ దీంతో పాటు సూపర్ నోట్స్ ఉంటుంది. ఏకంగా ఒకే నోట్స్ ని మీరు 9 మంది పీపుల్స్ తో షేర్ చేసుకొని రియల్ టైమ్ లో అప్డేట్స్ అయితే చూడొచ్చు. అండ్ లింక్ విండోస్ సహాయంతో డైరెక్ట్ గా మీ డివైస్ ని మీ విండోస్ కి లింక్ చేసుకొని సీమ్లెస్ గా మీరు డేటా ట్రాన్స్ఫరింగ్ తో పాటు వర్క్ కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఆటో బ్లాకర్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఎయిర్పోర్ట్స్ ఇట్లాంటి వాటిలో డైరెక్ట్ గా మనం చార్జ్ చేస్తుంటాం కదా, అదే జ్యూస్ హ్యాకింగ్ అని అంటారు. సో అలాంటి సందర్భాలలో ప్రొటెక్ట్ చేయడంతో పాటుగా APK ఫైల్స్ అన్నోన్ సోర్సెస్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా మనకి వాన్ చేయడం, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇది మరొక ఎడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని బాగానే ఉన్నాయి. మరి బ్యాటరీ సంగతి ఏంటన్నారంటే దీంట్లో మీకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొచ్చారు. 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 0 to 100% ఛార్జ్ అవడానికి ఇది అరౌండ్ 1 hour 15 minutes 1 hour 20 minutes దాకా టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ బై ద వే బాక్స్ లో మనకి చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. దీన్ని అడిషనల్ గా మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకి బండిల్ ఆఫర్ లో కలిపి వస్తుంటుంది. ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఇక ఇందులో ఉన్నటువంటి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు Wi-Fi 6 కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో పాటు NFC ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. ఈ సిమ్ సపోర్ట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. డైరెక్ట్ గా మీరు ఫిజికల్ సిమ్ కాదు ఈ సిమ్ ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. జైరోస్కోపిక్ సెన్సార్ తో పాటు ఆల్మోస్ట్ ఆల్ మనకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి అన్ని సెన్సార్స్ ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇందులో AI బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ UI కూడా ఎలాంటి లాగ్ లేకుండా చాలా స్నాపీగా మనకి ఇది వర్క్ చేయడంతో పాటు ఇందులో మనకి డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి సామ్సంగ్ ఓన్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ గా మీరు కాల్ రికార్డింగ్స్ అవతల వాళ్ళకి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ లేకుండా మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సామ్సంగ్ అనగానే గుర్తొచ్చేది మన కెమెరా. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో మనకు రావడం జరుగుతుంది. ప్రైమరీ 50 మెగాపిక్సెల్ సెన్సార్ తో రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ OS ఉండడం వల్ల షేక్లెస్ ఇమేజెస్ ని మీరు క్యాప్చర్ చేయడం, బెటర్ వీడియోతో పాటుగా ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో లో లైట్, అందులో కూడా పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ గా మనకు రావడం జరుగుతుంది. నిజంగా ఒకవేళ లో లైటింగ్ లో ముఖ్యంగా ఏదైనా వెడ్డింగ్ సీజన్ లో ఫంక్షన్స్ లో గనక మీరు వీడియోస్ ని లేదా ఫోటోస్ ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ట్రస్ట్ మీ యూ విల్ లవ్ ద అవుట్పుట్. అండ్ దీంట్లో మనకి ఏ సహాయంతో అక్కడ మనకి కొన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇది రీమాస్టర్ చేయమంటారా లేదా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మనం అడ్జస్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ డెప్త్ ను కూడా మనం కంట్రోల్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు వచ్చేటప్పటికే 0.5x దాకా అల్ట్రా వైడ్ యాంగిల్, ఈవెన్ 2x దాకా మనం ఆప్టికల్ జూమ్ తో పాటు ఆల్మోస్ట్ ఆల్ 10x దాకా డిజిటల్ జూమ్ లో కూడా మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు డీటెయిలింగ్స్ అయితే చూస్తున్నారు కదా, పర్వాలేదు క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ HDR అలాగే ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా ఆల్మోస్ట్ అండర్ కంట్రోల్ లోనే ఉంది. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కొంచెం కలర్ పాప్ అవుతూ ఎక్స్పోజర్ ఇంకొంచెం బెటర్ కంట్రోల్ తో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక థర్డ్ కెమెరా వచ్చేటప్పటికి వీళ్ళు 5 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మ్యాక్రో కెమెరా అయితే మన ముందు తీసుకొచ్చారు. f2.4 తోటి మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ బొకే ఎఫెక్ట్ కోసం ఎక్కువగా దీన్ని అయితే
అయితే యూటిలైజ్ చేస్తూ ఉంటారు. ఫ్రంట్ సెల్ఫీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అనేది క్యాప్చర్ చేయడంతో పాటు ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా కంట్రోల్ లో ఉంది. అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలో కూడా మీరు వీడియోగ్రఫీలో 4K 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు సూపర్ స్టడీ మోడ్ లో రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారంటే అన్నట్లయితే అక్కడ కేవలం మీకు ఫుల్ HD లో 30 FPS కి మాత్రమే లిమిట్ చేశారు. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికే సూపర్ HDR వీడియో రికార్డింగ్ మోడ్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా ఇది మరింత బెటర్ కలర్ పాప్ అవుతూ మరింత బెటర్ బ్రైటర్ గా మనకి వీడియోస్ అయితే రికార్డ్ చేయగలదు. ఒకవేళ మీరు ఏదైనా ఒకేషనల్ గా వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారంటే స్పెషల్ మూమెంట్స్ ని. ఇక దీంతో పాటు వీళ్ళు Samsung Galaxy Fit 3 ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్ గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే సుమారుగా 5,000 రూపాయలు ఉంటుంది. బట్ ఒక 500 రూపీస్ డిస్కౌంట్ తోటి ఇది కేవలం మనకి 4,499 రూపీస్ కి రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి సీమ్లెస్ గా మన మొబైల్ ఫోన్ కనెక్ట్ అవుతుందో పాటు రెగ్యులర్ గా మన హెల్త్ ట్రాకింగ్ లేదన్నట్లయితే SpO2 లెవెల్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్స్ ని, అండ్ దీంతో పాటు ఈవెన్ నేను దీన్ని పెట్టుకొని నేను స్విమ్ కూడా చేశాను. స్విమ్మింగ్ లో ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయి ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం దీని ద్వారా అయితే తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మనకు నోటిఫికేషన్స్ వస్తాయి, బట్ ఫోన్ కాల్స్ మాత్రం మీరు దీని ద్వారా అయితే మాట్లాడుకోలేరు. ఇక ఫైనల్ గా నా కన్క్లూజన్, దీన్ని వీళ్ళు 8+256GB వేరియంట్ వచ్చేటప్పటికి కార్డ్ డిస్కౌంట్స్ పోగా 40,000 రూపీస్ కి లాంచ్ చేయడం జరిగింది. అడిషనల్ గా మన ఛానల్ కి సంబంధించినటువంటి కూపన్ కోడ్ వాసుటెక్ 1000 ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక అదనంగా మరొక 1000 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే దీని నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేటప్పటికి 38,999 గా రావడం జరుగుతుంది. అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ముఖ్యంగా మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ తోటి అలాగే మంచి కెమెరాస్ తో పాటు ఆండ్రాయిడ్ లో సెక్యూర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.